అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కల్కటా అత్యాచార ఘటనలో ఒక సంచలన ట్విస్ట్ ఒకటి జరిగింది. అదేంటంటే సంజయ్ రాయ్ దీనిలో ప్రధాన నిందితుడు. మొదటి నుంచి కూడా ఆరోపణలే కాదు, అతనే ఒప్పుకున్నాడు, ఎస్ నేనే చేశా, దమ్ముంటే ఉరి తీసుకోండి, నన్ను ఏమైనా చేసుకోండి అని ఓపెన్గా అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ సిబిఐ విచారణ స్టార్ట్ అయిన కొత్తలో కూడా అతను నేరాన్ని అంగీకరించాడు. సిబిఐకి కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు సంజయ్ రాయ్. కానీ ఇప్పుడు అతను ఈరోజు కోర్టులో ఏం చెప్పాడంటే, నాకు ఈ ఘటనకు సంబంధం లేదు, నేను చెయ్యలేదు, నన్ను బలవంతంగా ఇరికించారు, నన్ను అనవసరంగా దీనిలో ఇరికించారు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇరికించారని చెప్పాడు. అది ఖచ్చితంగా ట్విస్టే. ఎందుకంటే ఇదే వ్యక్తి గతంలో సిబిఐకి అండ్ ఆ రాష్ట్ర పోలీసులకు ఇన్వెస్టిగేషన్ సమయంలో అంత ధైర్యంగా నేరాన్ని ఒప్పుకొని కనీసం పశ్చాత్తాపం కూడా పడకుండా ఇప్పుడు అంత ఓపెన్గా నేను చేయలేదు, నాకేం సంబంధం లేదని చెప్పాడంటే ఇందులో సంథింగ్ ఏదో జరుగుతున్నట్టే అర్థమవుతుంది. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా రకరకాల మలుపులు తిరుగుతుంది. సో ఈ ఘటన జరిగిన తర్వాత దీనిలో ఆ కళాశాల మేనేజ్మెంట్ పాత్ర ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అందులో ప్రిన్సిపల్ పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ప్లస్ అందులో వస్తున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమో అది గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రాథమికంగా తేల్చింది. కానీ సిబిఐ ఇస్తున్న రిపోర్ట్ ఏమో అది గ్రూప్ కాదు, ఒక్కడే చేశాడు, కానీ కాలేజీ యాజమాన్యం పాత్ర ఉంది, కాలేజీ యాజమాన్యం మీద ప్రిన్సిపల్ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకే ప్రిన్సిపల్ మీద యాజమాన్యం మీద అనుమానాలు సిబిఐ ఎందుకు బలపరుస్తుందంటే అక్కడ సాక్ష్యాలు ధ్వంసం చేయడం, ప్లస్ లోపల ఉన్న ఎక్కడైతే క్రైమ్ సీన్ జరిగిందో దాన్ని మొత్తాన్ని డిమాలిష్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కన్స్ట్రక్షన్ చేయడం, ఇవన్నీ కూడా రాత్రికి రాత్రి జరిగాయి కాబట్టి వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి. పైగా ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ కాలేజీకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా సిబిఐ తెప్పించుకొని చూసింది. సో కాలేజీలో సాధారణంగా ఏం జరుగుతాయి, కాలేజీ ఫీజు ఒకటి వస్తుంది. సో ఫీజు కాకుండా ఇంకేమైనా మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్ముకున్నా ఇంకేం జరిగినా అవన్నీ కూడా లోపలికి వస్తాయి. బయటికి వెళ్ళి మెయింటెనెన్స్లు, ఖర్చులు, శాలరీస్ ఇవే వెళ్తాయి. కాకపోతే అనఫీషియల్ జరగకూడని ట్రాన్సాక్షన్స్ కొన్ని జరిగాయి అని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇవి ఇన్నాళ్ళు బయటకు రాలేదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఇన్నాళ్ళు బయటకు రాలేదంటే ఇన్నాళ్ళు ఎవరు ఆ కోణంలో దృష్టి పెట్టాల. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉందో వాళ్ళకి సంబంధించిందే. సో వాళ్ళ యొక్క అంటే ఆ పార్టీలో పెద్దలదో లేదంటే ఇంకెవరిదో ఈ కాలేజీలో మేనేజ్మెంట్లో సమ్ షేరో లేదంటే పాత్రో ఇంకేదో ఉండుంటుంది. లేకపోతే పొలిటికల్గా రాజకీయ పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళు ఇంత పెద్ద క్రైమ్కి దిగరు. సాధారణ అత్యాచారమే అయితే ఇన్ని ట్విస్టులు ఉండవు. సో అది సాధారణ అత్యాచారం మాత్రమే కాదు, సంథింగ్ ఏదో ఇంటర్నల్గా జరిగింది అక్కడ. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అవయవాలకు సంబంధించిన మాఫియా ఉందని, అలాగే ఎక్స్ అనే దానికి సంబంధించిన ఒక మాఫియా ఉందని, అలాగే నిషేధిత మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాఫియా ఉందని, వీటన్నింటికి సంబంధించి ఆ రాష్ట్రం మొత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొత్తానికి ఆ కాలేజీ కేంద్ర బిందువుగా పనిచేస్తుందని సిబిఐకి ప్రాథమికంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నిర్ధారించుకోవడానికి వాళ్ళు కాలేజీ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నారు, అక్కడ సిబ్బందిని విచారిస్తున్నారు, ప్లస్ ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకున్నారు, ప్రిన్సిపల్తో సహా మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆ ప్రిన్సిపల్ని, మరో 7గురిని అండ్ ఈ నిందితుడు సంజయ్ రాయ్ని వీళ్ళందరినీ కూడా పాలిగ్రాఫ్ టెస్టులు అంటే లై డిటెక్టర్ టెస్టులు చేయాలని నిర్ణయించుకున్నారు. కోర్టును పర్మిషన్ అడిగారు, కోర్టు ఏమో నిందితులను ప్రశ్నించింది. ఇలా దాదాపుగా కేసు కంక్లూజన్కి వచ్చింది అనుకునే దశలో ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్టే. సంజయ్ రాయ్ అనేవాడు నాకు సంబంధం లేదు, ఇరికించారని చెప్పాడు. సో మేబీ అతను ఇరికిస్తే ఇంకెవరి పాత్ర ఉంటుంది, ప్రిన్సిపల్ పాత్ర ఉంటుంది, ప్రిన్సిపల్కే మొత్తం తెలియాలి, అతన్ని పట్టుకుంటే మొత్తం వస్తాయి. సో అట్లా ఈ కేసు అయితే మాత్రం అనుకోని మలుపులు తిరుగుతుంది, ఊహించినటువంటి మలుపులు తిరుగుతుంది. దీనిలో పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళ పేర్లు బయటకు వచ్చే వరకు ఇది మలుపులు తిరుగుతూనే ఉంటుంది.